రికార్డ్. వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్, పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించిన వాళ్లే. కానీ ఇప్పుడు పవర్ ఉన్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను పాలకులను నిలదీయండని జనాలకే సలహాలు ఇచ్చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రజా ప్రయోజనమా లేక వాళ్ళ వ్యక్తిగత ఉనికి కోసమా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు పార్టీ అధికారం కోల్పోగానే హస్తంగూటికి చేరిపోయారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురించిన చర్చ గట్టిగానే జరుగుతోందట. వీళ్ళిద్దరూ పార్టీ లైన్ తో సంబంధం లేకుండా తమకు నచ్చినట్టు కార్యక్రమాలు చేసుకుంటూ అధికార పార్టీలో ఉండి కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి అన్నది ప్రశ్న. ఇటీవల కోనప్ప కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మంజూరైన గుండాపేట బ్రిడ్జ్, ఇతర రోడ్ల పనులను కొంతమంది కాంగ్రెస్ నేతలు రద్దు చేయించారని బాహాటంగానే విమర్శించారు ఆయన. మరో అడుగు ముందుకేసి ఊర్లలోకొచ్చిన నేతలను వంతెన కోసం నిలదీయాలంటూ పిలుపునివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడం, సదరు నేత సీఎంను కలవడం అంతా సైలెంట్ అయింది. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశానికి సైతం కోనప్ప దూరంగా ఉన్నారట. సిర్పూరు అభివృద్ధే నా అజెండా, నేను మంజూరు చేయించిన పనుల్ని పూర్తి చేయించడమే లక్ష్యమని ఆయన అనడం కలకలం రేపుతోంది. అంటే కోనప్ప కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సిర్పూర్లో పర్సనల్ ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నారా అని మాట్లాడుకుంటున్నారు స్థానిక నాయకులు. మరోవైపు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లాలోని పాక్పట్ల పామాయిల్ పరిశ్రమపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ధర్నాకు పిలుపునివ్వడం, ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు తన అనుచరులతో కలిసి ఆందోళన చేయడం సంచలనమైంది. అందుకు సెటైరికల్ గా ఏ పార్టీలో ఉన్నావో తెలుసుకుని పోరాటం చెయ్యి అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారట ప్రతిపక్ష నాయకులు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే రైతుల మేలు కోసం పోరాడతానని ప్రకటించారు మాజీ మంత్రి. పామాయిల్ పరిశ్రమ కోసం బీఆర్ఎస్ హయాంలో ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు భూమి పూజ జరిగింది. అయితే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దల మీద తన వంతు ఒత్తిడి తెచ్చి పనులు చేయించకుండా ఇలా ప్రతిపక్ష నాయకుడిలా రోడ్డెక్కి ఆందోళన చేస్తే ఉపయోగం ఏంటని అడుగుతున్నారు కొందరు. ఇటీవల మీనాక్షి నటరాజన్ మీటింగ్ కు హాజరైన ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ రైతుల సమస్యలను ప్రస్తావించి వచ్చి నేరుగా పోరుబాట ఎంచుకోవడంపై చర్చ జరుగుతోంది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో. ప్రభుత్వం చేతిలో ఉంది, అధికారులు ప్రభుత్వంలో ఉన్నవారి మాటలే వింటారు. అలాంటిది మాజీ మంత్రి కాంగ్రెస్ కండువాలు లేకుండా రైతులతో కలిసి పైకేకంగా తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని మరీ ధర్నా చేయడం వ్యక్తిగత ప్రయోజనాల కోసమా లేదంటే వేరే ఆలోచనలో పడ్డారా అని మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుడు ఇలా ఉద్యమం చేయడం, అది పాత ప్రభుత్వంలోని ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేస్తుండడాన్ని మహేశ్వర్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారట. ప్రైవేటు కంపెనీ ఇచ్చే చిల్లర పైసల కోసం మాజీ మంత్రి ఆందోళనకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. అక్కడ కోనప్ప, ఇక్కడ ఐకే రెడ్డి హస్తం పార్టీలోనే కొనసాగుతూ తమ పనుల కోసం లేదా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పనుల కోసం పట్టుపట్టడం వెనుకున్న మతలబేంటో తేలాల్సి ఉందంటున్నారు స్థానికులు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న నేతలు ఉనికి కోసం ఆరాటపడుతూ ఇలా చేస్తున్నారా? నిజంగానే రైతులు జనం మీదున్న ప్రేమతో ఇలా చేస్తున్నారా లేక ఇతరాత్ర పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయా అని మాట్లాడుకుంటున్నారు. నేతల సొంత పోరాటాలతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి మరి.